ఇచ్చాడు. భగవంతుణ్ణి చూడాలని భక్తుల ఆర్తి ఎంత ఉంటుందో పరమభాగవతోత్తముడైన వాడిని చూడాలని భగవంతుని యొక్క ఆర్తి అలా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మేము లోపలికి వెళ్ళడానికి అనుమతి ఏమిటయా? ఆయన మా కోసం ఎదురు చూస్తాడు, మేము ఆయన కోసం ఎదురు చూస్తాం, మేము స్వేచ్ఛగా వెళ్ళొచ్చు, తప్పు చేస్తున్నారు అడ్డకండి అన్నాడు. వీల్లేదు, మీరు వెళ్ళడానికి వీల్లేదు, మా అనుమతి ఉండవలసిందే అన్నాడు. మీ అనుమతి ఉండవలసిందేనా? మీరు ధూర్తతనంతో ప్రవర్తించారు, మీ యొక్క పరిధిని అతిక్రమించారు, అందుకని ఈ పదవికి మీరు పనికిరారు, మీరు ఈ పదవిని విడిచిపెట్టి భూలోకంలో రాక్షసయోనుల యందు పుట్టండని శపించారు. వీళ్ళు పెద్ద అలజడి చేస్తూ అయ్యో నా పదవులు పోయాయి, మాకు శాపవాక్కు విడిచిపెట్టారు, ఎలా పోతుందని పెద్ద బాధలు పడి కేకలు వేస్తూ వాళ్ళ కాళ్ళ మీద పడ్డారు. శ్రీ మహావిష్ణువు బయటకు వచ్చాడు. స్థితికారుని యందు ఒక ప్రజ్ఞ ఉండాలి. స్థితికారుడు అంటే పరిపాలనాంశ ఉన్నవాడు, విష్ణువు పరిపాలనాంశ. అందుకే అన్ని వేళలా పెత్తనంతో ఉండరు. భృగు వచ్చి వక్షస్థలం మీద తంతే ఏమీ తెలియని వాళ్ళ అయ్యో పాపం మీ కాలు నొచ్చుకుందేమో అని కాలు పడుతున్నట్టుగా అరికాల్లో ఉన్న కన్ను నొక్కేస్తారు. అది